మీ పిల్లలు అసలు వెజిటేబుల్స్ తినకపోతే ఒక్కసారి ఈ రెసిపీ చేసి ఇవ్వండి. అప్పటి నుంచి వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అవుతుంది ఇది. నేనైతే మా ఇంట్లో మిగిలిపోయిన చపాతీ పిండి ఉంటే ఆ పిండితో అయితే చేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని ఉంచుకోండి. ఫస్ట్ బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ అన్ని ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకండి, ఎందుకంటే అందులో ఉన్న క్రంచీనెస్ పోతుంది. ముక్కలు 50% కుక్ అయిన తర్వాత సాల్ట్ అలాగే కారము కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని లాస్ట్ అయితే సోయా సాస్ కొంచెం వెనిగర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే ముందే చపాతీలన్నీ చేసి ఉంచుకున్నాను. పెనం పెట్టుకొని చపాతీలను అయితే అటు ఇటు రెండు వైపులో ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోండి. చపాతీలన్నీ కాల్చుకోవడం అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లో వేసుకొని కొంచెం మయోనీస్, నేనైతే టమాటో కెచప్ లేదు రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ అన్ని ఇందు మీద పెట్టేసుకొని నేనైతే ర్యాపర్ లేదని చెప్పి ఇట్లాగా టూత్ పిక్ తో అయితే గుచ్చుకున్నాను చపాతీ పక్కకు పడిపోకుండా. చేసి ఇచ్చాము అనుకోండి ఎన్ని తింటున్నారో వాళ్ళకే తెలియకుండా 4-5 అయితే ఈజీగా లాగిచ్చేస్తారు. మా పిల్లలు కూడా ఫస్ట్ లో వెజిటేబుల్స్ తినకపోతే నేను ఇదే చేసి ఇచ్చాను. చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడు పిల్లలే కాదు మనం కూడా చాలా ఇష్టంగా అయితే తింటాము. ఒకసారి కన్ఫామ్ గా ట్రై చేయండి, మీ పిల్లలు లైక్ చేస్తారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.